ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు గందరగోళంగా ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీకి పట్టం కట్టగా, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జైకొట్టాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం జనసేనకు బ్రహ్మరథం పట్టాయి. ఏకంగా 14 నుంచి 20 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో జనసేనకు అత్యధిక స్థానాలు కట్టబెట్టిన ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏవి, వాటిలో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సంస్థ కేకే సర్వేస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో జనసేనకు ఏకంగా 21 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని 175 సీట్లకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో పొత్తులో భాగంగా జనసేనకు 21 స్థానాలు కేటాయించగా, మొత్తం స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక టీడీపీకి 133 స్థానాలు, బీజేపీకి 7 సీట్లు వస్తాయని చెప్పింది. ఇదే సమయంలో ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 14 సీట్లు గెలుస్తుందని కేకే సర్వేస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. ఇక మరో ఎగ్జిట్ పోల్ సంస్థ పీపుల్స్ పల్స్ కూడా జనసేనకి భారీ సీట్లు కట్టబెట్టింది. ఈ పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం జనసేనకు ఏకంగా 14 నుంచి 20 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఇదే పీపుల్స్ పల్స్ సంస్థ టీడీపీకి 95 నుంచి 110 స్థానాలు వస్తాయని తెలిపింది. ఈ కూటమిలో మూడో పార్టీ అయిన బీజేపీ 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక అధికారంలో ఉన్న వైసీపీ 45 నుంచి 60 సీట్లకే పరిమితమవుతుందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఇక ఆరామస్తా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో పిఠాపురం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపింది. పిఠాపురంలో పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతపై గెలవబోతున్నారని అంచనా వేశారు.